రాయిస్తే పేపర్ లీక్ అవ్వడం వల్ల చివరికి ఏమవుతుంది, ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది విద్యార్థులు. ఈ వ్యవస్థలో లోపం ఉంది. దాదాపు 3000 మందిని ఎగ్జాంపుల్గా తీసుకొని దాంట్లో దాదాపు 40-50 మంది మాత్రమే యూపీఎస్సీ, నీట్, ఆర్ఆర్బీ మిగతా దాంట్లో గట్టెక్కితే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు భారతదేశంలో ప్రతి 100 మంది ఇంజనీర్లు పాస్ అయితే 20 మంది మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. 20 మంది మిగిలిన 80 మంది పరిస్థితి ఏంటి? ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ రైట్ చేయడం జరిగింది. దీనికి అన్నిటికీ ఒక కోటలో, రాజస్థాన్ కోటలో ఏదైతే సభ జరిగిందో ఒక ఫ్యామిలీని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడడం జరిగింది. కూతురు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంది. తల్లి అంటుంది స్టేజ్ మీద, నాకు చాలా భయం వేస్తుంది. అర్ధరాత్రి ఎంత మత్తు నిద్రలో ఉన్నప్పటికీ నేను మరీ లేచి నా కూతురు ఏం చేస్తుందని 2-3 సార్లు చూడాల్సి వస్తుంది. అంత ప్రెజర్లో ఉంది నా కూతురు. ఎక్కడ సూసైడ్ అటెంప్ట్ చేస్తుందో అనే బాధ నాలో ఉంది. అంటే ఎందుకు ఈ వ్యవస్థ ఇంత ప్రెజరు, ఇంత పెయిన్ పిల్లలకు మరి ఇంత వ్యయంతో కూడుకునింది అనేది ప్రశ్న. దీనికి సొల్యూషన్గా రాహుల్ గాంధీ ఏం చెప్పినారంటే 3 నియమాలు చెప్పినారు. అదేంటంటే పిల్లలకు ఈ 5 విషయాల్లోనే వెళ్ళనియద్దండి. ఈ 5 కాకుండా ఈ 5తో పాటు చాలా ఉన్నాయి. ఈ 5 ఉన్నాయి, వీటితో పాటు చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ 5 అవకాశాలను చూస్తున్నాం. ఏంటంటే డాక్టరు, ఇంజనీర్, లాయరు, యూపీఎస్సీ, ఫోర్సెస్. ఇవి కాకుండా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవి కూడా అవకాశాలను మీరు ఉపయోగించుకోవాలా. దానికోసము పిల్లలకు వాళ్ళ కళల ప్రకారం వెళ్ళనియండి. వాళ్ళకు ఏం కళలు ఉన్నాయో దానికి ఫ్రీడమ్ ఇవ్వనని మొదటి నియమం అయితే, రెండో నియమము ఆ కళలు ఆ కళలు పిల్లలు ఎంచుకున్న తర్వాత దానికి అవకాశాలు కూడా వ్యవస్థలో ఉండాలి. ఏ నగరంలో వాళ్ళు ఉండారో, ఏ పట్టణంలో ఉండారో ఆ అవకాశాలను కూడా ఈ విద్యా వ్యవస్థ ఇవ్వాలా. మూడవది, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి, పేదవారైనా ఎవరైనా ఈ అవకాశాలను ఉపయోగించుకునే విధంగా తక్కువ ఖర్చుతో ఈ విద్యా వ్యవస్థ ఉండాలనేదే ఈ రాహుల్ గాంధీ యొక్క ఈ మిషన్ను, ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పు రావాలనేదే ముఖ్య ఉద్దేశం. జై హింద్.